కలిగిన వధువును. ఈ మాటకు ఆమె చెప్పాలి మనం. ఎవరు పడితే వాళ్ళు దేవుని యొక్క వధువుగా ఉండరు. కానీ దేవుని గుణ లక్షణాలు ఏమిటి? దేవుని గుణ లక్షణం, ఒక గుణవతి అయిన భార్య తన భర్త మాట ఎన్నడు కాదనదు. ఆమేన్. లేకపోతే తను భర్త చెప్పినటువంటి మాటకు మరొకటి ఉదాహరణకు చూపించి, అంటే చూడండి వాళ్ళైతే ఎలా ఉన్నారు, వీళ్ళైతే ఎలా ఉన్నారు, అక్కడైతే ఎలా ఉన్నది, లేకపోతే ఎక్కడైతే ఎలా ఉన్నది అని చెప్పి భర్త యొక్క మాటను మరొక మార్గంలోకి నడిపించడానికి గుణవతి అయిన భార్య ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయదు. ఆమేన్. ఎందుకంటే గుణవతి అయిన భార్య తన నిజమైనటువంటి ఆ మాట, తన భర్త నుంచి వచ్చినటువంటి మాట ఆమె ఎప్పుడైతే యథార్థమని నమ్ముతుందో తన భర్త ఆమెను నమ్మకమైన భార్యగా చూస్తాడు. ఎలాంటి భార్యగా? నమ్మకమైన భార్యగా. ఇప్పుడు అది ఎలా ఉన్నది అంటే, ఒకవేళ ఇప్పుడు మనం అనుకున్న స్థితిలో, ఏది అందరూ క్రిస్మస్ జరుపుకుంటున్నారు అనుకున్న స్థితిలో యేసేపుకి మరియ ప్రదానం చేయబడింది, ఇంకా భార్య కాలేదు. నేను ఈరోజు అనుకుంటా పొద్దున ఎప్పుడో సంథింగ్ ఫోన్ ఆన్ చేయగానే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటన్నా ఆన్ చేస్తే ఎవరో ఒక స్వామీజీ ఆయన అంటున్నాడు, కన్యక గర్భవతి అవటం ఏంటి అని హేళనగా మాట్లాడుతున్నాడు. కానీ అది ఇప్పుడు కాదు, ఈ మాటలు ఇప్పుడు కాదు. ప్రభువు పుట్టినప్పుడే యోదయ బెత్లెహేములోనే, ఆమేన్, యోదయ బెత్లెహేములోనే, యెరూషలేములోనే, గలిలయలోనే, లేకపోతే నజరేతులోనే, అక్కడే ఆమె గురించి అలాగే మాట్లాడుకున్నారు. ఇది కొత్త న్యూస్ కాదు. ఇది ఇప్పుడు స్వామీజీలు ఎవరో సంథింగ్ ఒక ఆయన ఉన్నాడు, పేరెందుకు, ఆయన చెప్తున్నాడు మరియ కన్యక గర్భవతి అవటం ఏంటి, ఇది హేళనగా లేదా అని మాట్లాడుచున్నాడు. అవును, యేసు ప్రభువుకి ఆ రోజున మీరు అనుకోవచ్చు, యేసు ప్రభు పుట్టినప్పుడు అక్కడ ప్రజలు ఎందుకు ఆయన అంగీకరించలేదంటే కారణాలు ఇవే కారణాలు. వాళ్ళు అనుకున్న రీతిలో దేవుడు రాలేదు. ఆమేన్. వాళ్ళు అనుకున్న రీతిలో ఆయన రాజమందిరాల్లో పుట్టలేదు. ఆయన అనుకున్న వారు, ఆ ప్రజలు అనుకున్న రీతిలో మెస్సయ్య వస్తాడు అంటే ఆయన గొప్ప కుటుంబాల్లో నుంచి రాలేదు. ఆమేన్. దేవుని మందిరానికి ఒక పావురము తప్ప గొర్రెను కూడా తేలేని ఒక పేద స్త్రీ యొక్క కుటుంబంలో నుంచి, లేకపోతే ఆ గర్భంలో నుంచి దేవుడు వచ్చాడు. ఎవరు అంగీకరించారు అంటే మరి అంగీకరించింది. ఎందుకంటే ఆమె నమ్మింది వాక్యము దేవుని యొద్ద నుంచి వచ్చింది. వాక్యము ఎవరు తీసుకొచ్చారు? ఒక దూత తీసుకొచ్చాడు. దూత తీసుకొచ్చామని చెప్తున్నాడు. దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు గర్భవతి అయి కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేలనే పేరు పెట్టబడిద్ది అనేటటువంటి లేఖనము నెరవేర్పు కొరకు పరలోకములో నుంచి దేవుని యొక్క దూత అసలు ఈ ప్రవచనం పలికాను 720 సంవత్సరాల క్రితమే. అవునా? 6000 సంవత్సరాల క్రితమే ఏదైనా తోటలో దేవుడు చెప్పాడు. అది అప్పుడు ఇంకా రాయబడలేదు. అవునా? కానీ ప్రవక్తలు పలికినప్పుడు యెషయా గ్రంథంలో చెప్పబడి 720 సంవత్సరాల క్రితం చెప్పబడినప్పుడేనో రాయబడింది. ఏదైనా తోటలో పలకబడింది 6000 సంవత్సరాల క్రితం. తర్వాత 720 సంవత్సరాల క్రితం యెషయా గ్రంథంలో రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. కానీ అది 2000 సంవత్సరాల క్రితం అది నెరవేర్పులోకి వచ్చింది. ఆమేన్. అంటే చూడండి, దేవుని కార్యాలు జరిగినది భూమి మీద నెరవేర్చడానికి దేవుడు ఎల్లప్పుడూ ఆయన తన దూతను పంపుతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దూత చెప్పే వాక్యము, దూత చెప్పే వర్తమానము దూతది కాదు, దేవుని యొద్ద నుంచి పంపబడింది. ఇప్పుడు మనం చదువుకున్న లేఖనానికి, మరియ నమ్మటానికి, యేసుప్రభు పుట్టికి కూడా అదే కారణాలు. ఆమేన్. ఎలాగా? ఇప్పుడు వచ్చాడు, ఎలియాజరు వచ్చాడు. ఎవరు పంపించారు? తన యజమానుడు. అంతేనా? యజమానుడు పంపి ఎవరు ఎతకమంటున్నాడు? గుణశీలములు కలిగిన, దేవుని యొక్క గుణశీలములు కలిగిన వధువుని ఎతకమని, మంచి గుణ లక్షణాలు కలిగిన వధువుని ఎతకమని దేవుడు దూతను పంపాడు. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు అంటే, గుణలక్షణములు కలిగిన స్త్రీని కనుగొనటానికి దూత చెమట కార్చాడంట. ఆ మాట నాకు బాగా నచ్చింది. వధువు ఊరికే దొరకలా. అందుకని చూడండి, మన వర్తమానం గురించి చెబితే ప్రజలు ఎందుకు తొందరగా రారంటే
ఒక సొంత నిర్ణయం అనేది వాళ్ళు తీసుకోకుండా ఈ వాక్యం దగ్గరికి రాలేదు. నువ్వెంతనా చెప్పు, 7 ముద్రలు చెప్పు, 7 సంఘాలు చెప్పు, 7 ఉరుములు చెప్పు, 7 దూతల గురించి చెప్పు, 7 కన్నుల గురించి చెప్పు, 7 నక్షత్రాల గురించి చెప్పు, పరలోకంలో ఉన్న 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్న ఆయన ఎవరో అని అది కూడా చెప్పు. అయినా సరే ఎప్పుడు వస్తారో తెలుసా? వారు ఈ వర్తమానం, ఈ గడియ యొక్క దూత తెచ్చిన వర్తమానము ఇది దేవుని యొద్ద నుంచి వచ్చిందని నమ్మినప్పుడే రాగలుగుతారు. మీరందరూ వాళ్ళే. ఆమేన్. మీరందరూ వారికి చెందిన వారే. దేవుని యొద్ద నుంచే ఈ వాక్యం వస్తుందని నమ్మినారు కనుకే మీరు ఎక్కడికి వచ్చినారు. ఆమేన్ ఆమేన్. లేకపోతే మీరు ఎక్కడ ఉండారు, లేకపోతే మనం ఎక్కడ ఉండం. ఆడతా పాడతా ఈరోజు అంతా ఎలా ఉండేవాళ్ళం? మేము చిన్నప్పుడు లేకపోతే ఇంటర్ డిగ్రీ అవగానే క్రిస్మస్ రోజు ఎలాగలేరో, లేకపోతే చిన్ననందుకు ఎక్కడ చుట్టాల ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ప్రార్థన అవగానే మధ్యాహ్నం నుంచి సైకిల్ వేసుకొని జీకుంటూ సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళం. అది మా పండగ వాతావరణం. ప్రార్థన ఎప్పుడైతే ముందు గుడి సంగతి, తర్వాత మ్యాట్నీ టైం అవుతుందని సైకిల్ వేసుకొని వెళ్ళాలి. మరి ఇక్కడి నుంచి బాటోలు ఏమి ఉండవు కదా. అది ముగ్గురు వెళ్ళాలి, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒక్క సైకిల్ మీద ముగ్గురు వెళ్ళాలి. ప్రార్థన ఎప్పుడు అసలు దేవుడి మీద ఉండేది కాదు మనస్సు. ఎప్పుడు వెళ్ళాలి బయటికి, ఎప్పుడు వెళ్ళాలి, లేకపోతే కోడి పందాలు వేసేవాళ్ళు, కోడి పందాలకు ఎప్పుడు వెళ్ళాలి, పండగ అవటమే బయటికి వెళ్ళిపోవాలి, ఈ స్వభావం. కానీ ఈ రోజున ఎందుకు దేవుడు మనల్ని తీసుకొచ్చి ఆయన ఆవరణలో కూర్చోబెట్టాడు? మనము ఒక శబ్దాన్ని మనం నమ్మాం, ఒక స్వరాన్ని మనం నమ్మాం. దూత ద్వారా వచ్చిన శబ్దము అది దేవుని స్వరమని మనం నమ్మాం. ఆమేన్. అందుకే మనకి ఈ వాక్యం మన మధ్యకి రాగానే అదేమైందంటే దేవుని యొద్ద నుంచి వచ్చిన వర్తమానమని మనం నమ్మగానే ఈ వాక్యము మన నరాల్లో గుండా వెళ్ళి మన హృదయాన్ని చేరుకుంటుంది. అందుకే మనకి వాక్యం గంతులేసేలా చేస్తుంది. ఆ నరానికి తగలగానే మన కాళ్ళు చేతులు మేము ప్రైజ్ దలా. ఎందుకు అలా చెప్పగలుగుతున్నాం? ఇక్కడ కరెంట్ షాక్లా కొట్టగా నోరు తెరుస్తుంది అక్కడ. ఆమేన్. ఇది దేవుని వాక్యము, దేవుని యొద్ద నుంచి వస్తుంది. అందుకని ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే గుణలక్షణములు కలిగిన స్త్రీని కనుగొనడానికి ఆ దూత లేక వర్తమానికుడు లేక మధ్యవర్తి, వివాహాలు చూడటానికి పెళ్లి కుమార్తె దాటానికి మధ్యవర్తి ఉంటాడు చూసారా? ఆ మధ్యవర్తి అంటే ఏం చేశాడంటే ఆయన చెమటను కార్చాడంట. యజమానుడు ఏమన్నాడు? అబ్రహాం ఏమన్నాడు? నువ్వు వెళ్ళి నా కుమారుడికి ఒక వధువును వెతుకు. ఇది వర్తమానం. ఆమేన్. చూడండి, చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు, ఈ లోకంలో పుట్టాడు, ఆయన అందరికీ దేవుడే. బైబిలే చెప్తుంది ఆ మాట. అందరికీ దేవుడే, కానీ అందరికీ ఆయన పెండ్లి కుమారుడు కాదు. ఈ మాట అర్థమైంది మీకు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ చెబుతుంది, కానీ అందరికీ పెండ్లి కుమారుడు కాదు. అవునా? పరలోక రాజ్యము దేవునిది, కానీ అందరికీ పరలోక రాజ్యం కాదు. మందిరానికి వెళ్ళే ప్రతి వారికి పరలోక రాజ్యం కాదు. అర్థమైంది అన్నమాట. పురుషులకు అర్థమవుతుందా? ఫోన్లో ఉన్నారు, బైబిల్లో ఉన్నారు, యవనస్తులు తలకాయలు ఉంచుకున్నారు. మీ తలలు పైకి ఎత్తండి. మీరు వాక్యం వింటూ ఉంటే వాక్యం యొక్క లోతేతో మీకు తెలుస్తుంది. నేను కొద్ది సమయం ఎక్కువ తీసుకోను, ఎందుకంటే ఇక్కడ ఆ ప్రవక్త చెప్పినటువంటి నా హృదయానికి తగిలినటువంటి మాట ఏమిటంటే, మొదటిది గుణలక్షణాలు కలిగిన వధువు. ఆ గుణలక్షణాలు కలిగిన వధువును ఎతకటానికి దేవుని దూత లేకపోతే ప్రవక్త లేకపోతే మధ్యవర్తి ఏం చేస్తారంటే వధువును వెతకటానికి శ్రమ పడుతున్నాడు. అందుకే చెప్పే వధువు ఊరికే దొరకదు, వెతకాలి. ఏం చేయాలండి? నువ్వు ఒకళ్ళు చెప్పావండి, ఈ వర్తమానం చెప్పావు, ఒకళ్ళు నమ్మలేదు, ప్రయాస ఆపకూడదు. వధువు దొరికే వరకు మనం చెమట కార్చాల్సిందే. అది మన బాధ్యత. ఎందుకంటే మన దేవుడు మనకి ఒక బాధ్యత పెట్టాడు, వధువును వెతకమనే బాధ్యత మన మీద పెట్టాడు. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? వధువు దొరికే వరకు. ఎలాంటి వధువు? ఎలాంటి సంఘము? దేవుని యొక్క గుణలక్షణములు కలిగిన సంఘము కొరకు మనం వెతకాలి. బహుశా మన కుటుంబంలోనే ఉండొచ్చు వాళ్ళు, లేదా మన బంధువుల్లోనే ఉండొచ్చు వాళ్ళు. హల్లెలూయా. నువ్వు నమ్మాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు ఇక్కడ, నేను సభ్యుల కొరకు వెతకట్లేదు. అంటే సంఘంలో ఎంతమంది ఉండాలి? 1000 మంది ఉండాలి. సభ్యుల కొరకు వెతకట్లేదు. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే మరొకరి కొరకు వెతకట్లేదు. అంటే ఇంత జనాంగము కావాలి,
లేకపోతే బలవంతులు కావాలి, వాళ్ళ కొరకు వెతకట్లేదు. లేకపోతే సంఘములో అందరూ ఉద్యోగస్తులు ఉంటే బాగా కానుకలు రావాలి, వాళ్ళ కొరకు వెతకట్లేదు. సంఘంలో బాగా వ్యాపారస్తులు వస్తే దశం భాగాలు కానుకలు బాగా వస్తాయి, వాళ్ళ కొరకు వెతకట్లేదు. పరిశుద్ధత కలిగి దేవుని యొక్క వాక్యమును విశ్వసించే వారి కొరకే వెతకమంటున్నాడు ఆయన. క్వాలిటీ సంఘం. పరిశుద్ధత కలిగి, ఏం కలిగి? పరిశుద్ధత కలిగి దేవుని వాక్యమును నమ్మే వారి కొరకే వెతకాలి. ఎలియాజరు అలాగే వెతుకుతున్నాడు. యేసు ప్రభు కూడా వచ్చి నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. ఆయన వచ్చింది అందుకు, లోకానికి రక్షకుడు. కానీ ఎవరు వెతుకుతున్నాడు? లోకానంతా వెతకట్లా, లోకానికి రక్షకుడు. చిన్న లాజిక్ పట్టుకోండి. యేసు ప్రభు లోకరక్షకుడు, లోకానికి రక్షకుడు. మరి లోకాన్ని అంతా వెతకట్లేదే. లోకంలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థనలకు వస్తారా? రారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు లోకాన్ని వెతకట్లా, లోకములో నశించిన వారి కొరకే ఆయన వెతుకుతున్నాడు. ఆమేన్. అందుకే వాక్యము వాళ్ళ దగ్గరికే వెళ్ళింది. మొన్న ఎవరో ఒక బ్రదర్ నాతో అన్నాడు, మాట్లాడుతా ఫోన్ చేసి అంటున్నాడు, గొర్రెల కాపర్లు చలి కాచుకుంటుంటే దేవుని దూత వెళ్ళి, తెలీదా మీకు? దేవుని దూత వెళ్ళి దావీదు పురమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఇదే మీకు ఆనవాలంటే గుర్తు అని వర్తమానం చెప్పాడు కదా. నేను అన్నా, బ్రదర్, గొర్రెల కాపర్లు చలి కాచుకోవట్లేదు, అసలు అక్కడ చలి మంటలే లేవు, వాళ్ళు గొర్రెలు కాచుకుంటున్నారు. వాక్యములు అదే ఉంది, వాళ్ళు గొర్రెలు కాచుకుంటున్నారు. చలి ఎక్కడ కాచుకున్నారు? యేసు ప్రభు చనిపోయినప్పుడు. అవునా? యేసు ప్రభు చనిపోయినప్పుడు కొంతమంది చలి కాచుకుంటుంటే మన బిషప్ గారు వెళ్ళారు, పేతురు గారు. మన బిషప్ గారు వెళ్ళి నిలబడ్డాడు, ఆయన కూడా చలిమంటి దగ్గర. అక్కడ వాళ్ళ పక్క వీధిలో ఉన్న చిన్నది అక్కడే ఉంది. పొద్దున్నే చలి కాచుకుంటా చూసి వెంటనే అందరూ, నువ్వు పేతురు కదా, నువ్వు పలానా సందులో ఉంటావు, పలానా వీధి, పలానా ఇంటి నెంబర్ నీది, నువ్వు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడో కదా, ఎక్కడ? చలిమంట దగ్గర. వీళ్ళు ఏం చేశారు? మనవాళ్ళు చలిమంటను తీసుకెళ్ళి గొర్రెల కాపర్లో తగిలిచ్చేశారు. గొర్రెల కాపర్లో చలి కాచుకుంటున్నారట. చలి కాదు, బైబిల్లో స్పష్టంగా ఉంది, రాత్రి వేళ వారు గొర్రెలు కాచుకొని చుండగా దేవుని యొక్క దూత వాళ్ళకి ప్రత్యక్షమై వారికి ఒక ఆనవాళ్ళు చూపించి. ఆమేన్. చూడండి, ఈ రోజున మనము వాక్యాన్ని మార్చకూడదు. వాక్యంలో ఉంటే అందరం కలిసే చేద్దాం, వాక్యంలో లేకపోతే అందరం చేయొద్దు. ఇంకింతే. వాక్యంలో ఉందా, ఇంకా దానికి నీవు నేను ఏం చేయలేం, మనం మార్చలేం. దేవుడు చెప్తే దాన్ని మనం మార్చలేం. ఈరోజు నేను ఎందుకు ఈ పాయింట్ తీసుకొచ్చానంటే, మరియా నమ్మింది. ఎందుకని? ఆ కాలములో ఇప్పుడు మనం రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా లేదా? మీరు చూడలేదా? పొద్దున్నే నన్ను నా ఇద్దరు మనవరాళ్ళు అడిగారు నా గదిలోకి వచ్చి, తాతగారు జీసస్ ఎప్పుడు వస్తున్నారు అని. పొద్దున్నే నా గదిలోకి వచ్చారు వాళ్ళు, వచ్చి నన్ను అడుగుతున్నారు, తాతగారు జీసస్ ఎప్పుడు వస్తారు అని. ఎందుకు అడిగారు అంటే, మొన్న రెండవది వచ్చి నన్ను అడిగింది, తాతగారు విజయానాని ఎప్పుడు వస్తుంది అని. నేను జీసస్ వచ్చేటప్పుడు జీసస్తో పాటు వస్తుంది అన్నాను. జీసస్తో పాటు వస్తుంది అని అన్నాను. అది గుర్తుపెట్టుకుంది. అప్పుడు వస్తుందా అంటే, అవును జీసస్తో పాటే వస్తుంది విజయానాని అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు జీసస్ కొరకు ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ నానిని కలుసుకోవచ్చని. జీసస్ సంగతి పక్కన పెడితే వాళ్ళ దృష్టిలో వాళ్ళ నానిని కలుసుకోవడానికి వాళ్ళిద్దరు ప్రయాస. జెన్నీ, లియోనా ఇద్దరు వచ్చారు. వచ్చి జీసస్ ఎప్పుడు వస్తారు? ఈ లోపల మూడోది తుమ్మింది. నేనన్నా ఇది తుమ్మింది, ఇప్పుడు రారు ఆయన. మరి అలా జవాబు చెప్పాలి కదా. రేపు వస్తారంటే పొద్దున్నే నన్ను అడుగుతారు, సాయంత్రం వస్తారంటే మళ్ళీ సాయంత్రం నన్ను అడుగుతారు, ఇంకా రాలేదే అని. అందుకే తప్పించుకోవడానికి ఏం చెప్పాను, అదిగో చెల్లి తుమ్మింది, ఇప్పుడు రారు. మళ్ళీ తుమ్మింది, అయితే ఇప్పుడులో రారు అన్నాను. ఇంకంతే, వెళ్ళిపోయారు.
అంటే రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ కాలంలో కూడా మెస్సియా యొక్క మొదటి రాకడ కొరకు ఎదురు చూచే కాలం. అందుకే ప్రతి స్త్రీ, ప్రతి కన్యక పాపము చేయకుండా ఆ లేఖనము నెరవేర్పు కొరకు, కన్యక గర్భవతి కుమారుని కన్నును అనే ఆ లేఖనము కొరకు ఎదురు చూసే స్థితిలో ఇప్పుడు మనం వధువుగా సిద్ధపడి ఎత్తపాటు కొరకు ఎలా ఎదురు చూస్తున్నామో, ప్రతి కన్యక నా గర్భములో వస్తాడు మెస్సియా, నా గర్భములోకి వస్తాడని వారి గర్భములను, వారి జీవితాలను పరిశుభ్రంగా ఉంచుకున్న కాలం అది. మరియా నమ్మటానికి కారణం కూడా అదే. ఎందుకంటే యూదులు ఎప్పుడు లేఖనాలను పరిశీలన చేస్తారు తెలుసా మీకు? ఈరోజు కూడా ఇశ్రాయేలీలు లేఖనాలు పరిశీలన చేస్తూ ఉంటారు. మొన్న తూర్పు గుమ్మం గురించి చెప్పానా? తూర్పు గుమ్మం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, వాళ్ళు ఎందుకు తూర్పు ఇశ్రాయేలీలకి 12 గుమ్మాలు ఉన్నాయా? 12 యెరూషలేముకి 12 గుమ్మాల మీద 12 పేర్లు ఉన్నాయా? 11 గుమ్మాలు తెరవబడే ఉన్నాయి. ఆమె 11 గుమ్మాలు, ద్వారాలన్నీ తెరవబడే ఉన్నాయి. 12వ గుమ్మము ద్వారం తెరవట్లా 2000 సంవత్సరాలుగా. ఎందుకు అంటే దేవుడు ఆ మార్గంలో వస్తాడు, ఆ మార్గంలో వెళ్ళాడు ఆయన ఆ మార్గంలోనే వస్తానని వాగ్దానం ఉన్నది కనుక దేవుడు వచ్చే తెరవాలి, కానీ దాన్ని ఎవడో తెరవకూడదు. లేఖనము నెరవేర్పు కొరకు 2005 సంవత్సరాలు 25 సంవత్సరాలకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఆ కాలం కూడా మరియా కన్యకలందరూ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కాలంలో ఎప్పుడైతే ఒక దూత పంపబడ్డాడో, ఒక మధ్యవర్తి పంపబడ్డాడో, మరి అంట ప్రవక్త చెప్తున్నాడు, దేవుని యొద్ద నుంచే వచ్చింది వర్తమానం, నమ్మి స్వీకరించింది. అవునా? నేను నా దయాప్రాప్తురాల, నీకు శుభం. ఎవరికి లేని ధన్యత ఆమెకి ఎందుకు వచ్చింది? ఈ కాలంలో ప్రపంచములో సంఘశాఖలు, కొన్ని వేల సంఘశాఖలకు లేని ధన్యత కందులపాడు గ్రామంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న మీకే ఎందుకు వర్తమానం వచ్చింది? ఈ గడియ యొక్క వర్తమానం మీరు దేవుని యొద్ద నుంచి వచ్చింది వాక్యము అని మీరు నమ్మటాన్ని బట్టే. ఆమె ఇక్కడ రెబెకా గురించి కూడా ప్రవక్త అదే మాట్లాడుతున్నాడు. ఎలియాజరు చూసి విధంగా తలంచాడు, ఓ ఇది నా శక్తితో నేను చేయలేను, నా బాధ్యత చాలా పెద్దది, ఇది సంఘానికి సాదృశ్యం. అంటే రెబెకా యొక్క తల్లిదండ్రులు సంఘం, కానీ రెబెకా సంఘం కాదు. రెబెకా, నేను చాలాసార్లు చెప్పా, సంఘం వేరు, సంఘము వేరు. సంఘము నిర్ణయం తీసుకోవటంలో తప్పిపోతుంది. సంఘము నిర్ణయం తీసుకోవటంలో తప్పిపోతుంది. కానీ వధువు అయితే ఇది దేవుని యొద్ద నుంచి వచ్చిందని వెంటనే నిర్ణయం తీసుకున్నావు. ఆమె నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నువ్వు వధువు అయితేనే నీ ప్రయాణం. నువ్వు వధువు కాకపోతే నేను సంఘముగా ఉంటానంటే నీ ప్రయాణమే లేదు అసలు. చిన్న లాజిక్కే. తల్లిదండ్రులు ఎలియాజరు, ఆయన భార్య, అవునా, వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రవక్త అన్నాడు వాళ్ళు సంఘానికి సాదృశ్యం, కానీ రెబెకా ఇక్కడ క్రీస్తు యొక్క వధువుకి సాదృశ్యం. కానీ ఇక్కడ దేవా నీ సహాయం నాకు కావాలి ప్రార్థిస్తున్నాడు. నేను రాత్రి ఈ మాట తీసుకొని ప్రార్థన చేశా, ప్రభా నీ సహాయం నాకు కావాలి. నిన్న ఉదయం తెల్లవారుజాము నేను లేచినప్పుడు ఇది చదివాను. నేను చదివి కుటుంబ బలిపేట చదివి, ఎందుకంటే నా ఒక్క మాట నా హృదయాన్ని తాకింది, దేవా నీ సహాయం నాకు కావాలి. ఎలియాజరు ఈ చిన్న ప్రార్థన చేస్తేనే వధువుని తీసుకొచ్చి ఎదరబెట్టావు. మనం ఎందుకు చేయకూడదు ఈ చిన్న ప్రార్థన? అది ఎలాంటిదైనా నిజంగా ఎలియాజరు వధువును కనుక్కోవటం కష్టమే. వెతుకుతున్నాడు. యేసు ప్రభు నశించిన దానిని వెతికినట్లుగా ఎలియాజరు వధువును వెతుకుతున్నాడు. శ్రమతో కూడుకున్నదేనా ఇది? కష్టమే కదండి. పలానా ఊరిలో పెళ్లి కూతురు ఉందంటే వెళ్ళొచ్చు, పలానా చోట పెళ్లి కొడుకున్నాడంటే వెళ్ళొచ్చు, అవునా? ఇప్పుడు ఇలా ప్రయాణం ప్రారంభించి ఆ ఊరు వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ దూత చేస్తున్న ప్రార్థన ఏంటంటే నీ సహాయం నాకు కావాలి ప్రభువా. హల్లెలూయా. ప్రార్థన చేయగానే ప్రవక్త అన్నాడు,
దేవుని యొక్క గుణలక్షణములు, గుణశీలములు కలిగిన వధువును తీసుకొచ్చి ప్రార్థన కళ్ళు తెరవక మునిపే, ప్రార్థనలో నుంచి బయటకు రాక మునిపే ఆయన వధువుని తీసుకొచ్చి ఎదరు నుంచోబెట్టాడు. నేను ఆదివారం ఒక మాట చెప్పే, ఈ వారంలో దేవుడు మీ జీవితాల్లో కొన్ని అద్భుతాలు చేస్తాడని. నా జీవితంలో జరిగిందండి అది. మరి మీ ఎంతమంది జీవితంలో జరిగింది నాకు తెలియదు. నా జీవితంలో అయితే నేను చెప్పింది నాకు జరిగింది. నిజంగా అద్భుతమే, అద్భుతమే. ఏమీ లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమీ లేనప్పుడు నన్ను దీవించెను, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఎంతవరకు యెహోవా సహాయపడే, ఎంతవరకు యెహోవా సహాయపడే, ఎంతవరకు ప్రభువే నడిపించెను, ఎంతవరకు యెహోవా సహాయపడే, ఎంతవరకు ప్రభువే నడిపించెను, ఏమి లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమి లేనప్పుడు నన్ను దీవించెను, ఎంతవరకు యెహోవా సహాయపడే, ఎంతవరకు యెహోవా సహాయపడే. హల్లెలూయా. నిజంగా దారి తెలియని పరిస్థితుల్లో ఈ యొక్క అంత్యకాల సువార్త ఎలాంటిదో ఎలియాజరు కూడా పరిస్థితులు అలాంటివే. ఆమేన్. ఎలియాజరు కూడా పరిస్థితులు అలాంటివే. ఎందుకంటే వధువుని ఎతికే కాలం అది. ఇస్సాకు కాలంలో ఇప్పుడు ఎలాగ దేవుడు వధువుని సిద్ధపరచుకుంటున్నాడో అప్పుడు కూడా వధువుని ఎతికే కాలమే. ఆ కాలం మళ్ళీ వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు మనం యేసుక్రీస్తును చూడలేదు. పరలోకాన్ని చూసామా? పరలోకాన్ని చూసామా? నేను అందరూ మాట్లాడరే, మరి చూసిన వాళ్ళు చెప్పండి ఒకసారి. మరి అందరూ మాట్లాడితే చూడలేదని అర్థమైంది. కొంతమంది చెప్పట్లేదంటే చూసి వచ్చారేమన్నా డౌటు. చూసామా? చూడలేదు. ప్రభు ఎలా ఉంటాడో మనకు తెలుసా? ఆయన గుణలక్షణాలు తప్ప ప్రవక్త చెప్పడాన్ని బట్టి, ప్రవక్తలు చెప్పడాన్ని బట్టి, అపోస్తులు చెప్పడాన్ని బట్టి, యోహాను చెప్పడాన్ని బట్టి, ఆమేన్, మరి అలాగే దేవుని యొక్క శిష్యులు చెప్పడాన్ని బట్టి, అవునా, దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటో మనకు తెలుసు. పరలోకం ఎలా ఉంటుందో తెలియదు. అమ్మా, యేసుక్రీస్తు ఎలా ఉంటాడో తెలియదు. ఇప్పుడు రెబెకా కూడా వెళ్ళే స్థలం తెలియదు, ఇస్సాకు కూడా తెలియదు. ఈ రోజులో ఏముంది, ఫోన్లో ఒక ఫోటో పంపిస్తున్నారు. అమ్మాయి బాగుందా లేదా, అమ్మాయి బాగుందా లేదా చూస్తున్నారు. బాగుంటేనే, లేకపోతే 100 ఫోటోలు రిజెక్ట్ అవుతాయి. గూనె ఉందని, పొట్టి తక్కువని, మరి బట్టల కొలిసే టేప్ అంతే ఉందని, అంటే 5 అడుగులు, కన్ను వంకరని, మూతి వంకరని, ఇట్లా ఎన్నో. అవునా? లేకపోతే పిచ్చిగూడులాగా హెయిర్ కటింగ్ కట్టించుకున్నాడు, వీడు మా అమ్మాయి పనికిరాడు. ఏం చూస్తారు మరి? చూస్తారు వీడు పెదాలను నల్లగొండి, వీడు బాగా సిగరెట్లు అలవాట్లు ఉన్నట్లున్నాయి, వీడు సరైనడు కాదు. రెండవది కళ్ళు చూస్తారు, వీడు కళ్ళు యథార్థంగా లేవు. ఒకసారి ఒక పాస్టర్ ఏదో పోస్ట్ పెట్టాడు, మాట్లాడుతున్నాడు, అంటే దేవుని వాక్యం గురించే ప్రజలతో సంఘంలో మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడుతుంటే వాడు కళ్ళల్లో నాకు పరిశుద్ధత కనపడలా. ఒక మంచి సేవకుని చేతి కింద నలిగిన ఆయనే. నేను వెంటనే ఆ కామెంట్ గురించి నేను చెప్పలేదు, కానీ కింద పోస్ట్ పెట్టా, బ్రదర్ మీ కళ్ళల్లో యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, మీరు ఎక్కువ ప్రార్థన చేయాలి బ్రదర్ అని పెట్టాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎందుకంటే దేవుడు గుణలక్షణాలు కలిగిన వధువు కొరకు వెతుకుతున్నప్పుడు, నువ్వు నిజముగా దేవుని గుణలక్షణాలు కలిగిన వధువు అయితే పరలోకం చూడకపోయినా, యేసును చూడకపోయినా, అది ఆయన యొద్ద నుంచే వచ్చిన వాక్యమని నువ్వు నమ్మాలి. అది నీ గుణలక్షణం. ఆమేన్. మరి ఏం చేసింది? నమ్మింది. భర్త ఏం చేశాడు? రహస్యంగా ఈ శాలల్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు.
మరి యొక్క గర్భం రాగానే రాత్రికి రాత్రే, ఎందుకంటే దానికి ఒక కారణం ఉందండి, దానికి ఒక కారణం ఉంది. మీరు లేవీకాండం చదువుకోండి. కన్యక గర్భవతి అయితే, అంటే వివాహం కాని స్త్రీ కనుక గర్భవతి అయితే మొదట ఏం చేస్తారంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు. రెండవదిగా వివాహం చేసుకోబోయేవాడు ఉన్నాడు చూసారా, అతన్ని కూడా రాళ్లతో కొట్టి చంపుతారు. అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం. అందుకే యేసేపుకి భయమేసే ప్రాణం మీదకి వస్తుందనే, మరియను చంపితే మళ్ళా నింద కూడా నా మీద వస్తుంది, నన్ను కూడా రాళ్లతో కొట్టి చంపుతారని రహస్యంగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకునేటప్పుడు ఎలాగా అక్కడ ఒక చెడ్డ కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన జరిగిస్తాడు. యేసేపును కూడా కలుసుకున్నాడు. దూత వచ్చి, యేసేపు నీ భార్య పరిశుద్ధురాలు, ఇది దేవుని వలన కలిగినది, నువ్వు ఆమెను రహస్యంగా విడనాడాలనుకున్నావు, చెయ్యొద్దు అలాగా. రేజలో ధైర్యం ఇవ్వగానే యేసేపు ధైర్యం వచ్చింది, ఇది దేవుని కార్యం. యేసేపు కూడా అప్పుడు నమ్మాడు, ఇది దేవుని యొద్ద నుంచే వచ్చిన వాక్యం అని. ఇప్పుడు రెబెకా కూడా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఈ చివరి కాలంలో మనం ఎలాగ వర్తమానాన్ని మనం నమ్ముతున్నామో ఆ మంట వర్తమానుకుని మాటను ఎలాగ విశ్వసించిందంటే ఆమె వెళ్ళిపోవటానికే సిద్ధపడిందంట. ఆమె ఇక్కడ ప్రవక్త అన్నాడు, అసలు ఆమె ఎన్నడూ చూడలేదు ఆ పురుషుణ్ణి, ఆ స్థలం ఏంటో ఆమెకు తెలియదు, ఎన్నడూ కూడా ఇస్సాకును కలుసుకోలేదు, అయినప్పటికీ సిద్ధపడింది. కారణం ఒకటే, జగత్పునాది వేయబడక మునిపే ఆమె ఇస్సాకు కొరకు నిర్ణయించబడింది. ఆమె ఇస్సాకు కొరకు నిర్ణయించబడింది. ఈరోజు మనము కూడా ఎలాంటి నిర్ణయంతో ఉండాలంటే, ప్రభు వస్తే నేను వెళ్ళిపోవాలి. ఆమె ప్రభు వస్తే నేను వెళ్ళిపోవాలి. సుమయోనుకు దర్శనం వచ్చింది. తర్వాత హన్నా కూడా, ఆమె ఎవరు? సుమయోను, హన్నా కూడా దర్శనం వచ్చింది, కల వచ్చింది. ఆ వాక్యము యొక్క నెరవేర్పు కొరకు వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు ప్రవక్తని. ఆమె సుమయోనుకి దర్శనం వచ్చింది, ఆయనను చూసే వరకు. అందుకే యోహాను ఏమన్నాడు అంటే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఎవడు ఒప్పుకుంటాడో. మొదటి యోహాను, అమ్మాట చెప్పి నేను ముగిస్తా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. ఇది వరకే అది లోకములో ఉన్నది. చాలండి. చూడండి, ఇక్కడ లేఖనం ఏమి చెబుతుందంటే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు అంటే, యేసుక్రీస్తు పుట్టక మునిపే ఆయనకు ఒక పేరు ఉంది, మల్లేశ్వరి. అప్పుడే పరలోకం వెళ్తే అట్ట మేము రావద్దా? సరే చూడు, యేసుక్రీస్తు అంటే ఈ లోకములో ఆయన పుట్టక మునిపే పేరు పెట్టబడింది. ఆయనకి యేసు అనే పేరు పెట్టబడిద్దని, ఆయనకి ఇస్సాక్ అనే పేరు పెట్టబడిద్దని, బైబిల్లో కొంతమందికి మోషే అనే పేరు పెట్టబడిద్దని. పుట్టక మునిపే పేర్లు పెట్టబడిన వాళ్ళు వీళ్ళంతా. ఇస్సాకు వాగ్దాన పుత్రుడే, అవునా? మోషే విమోచకుడు, యేసుక్రీస్తు వాగ్దాన పుత్రుడు, విమోచకుడు కూడా. ఇస్సాకు మోషే, కానీ యేసుక్రీస్తు రెండు అయ్యి ఉన్నాడు. యేసుక్రీస్తు ఇస్సాకు అయ్యి ఉన్నాడు, యేసుక్రీస్తు మోషే కూడా అయ్యి ఉన్నాడు. ఎందుకంటే ఇస్సాకు పెండ్లి కుమారుడు, యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు. మోషే సంఘాన్ని విడిపించడానికి వచ్చాడు, యేసుక్రీస్తు వధువును విడిపించడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ రోజున నువ్వు పరలోకం చూడకపోవచ్చు, చివరి మాటగా నువ్వు పరలోకం చూడకపోవచ్చు, యేసుక్రీస్తును కూడా చూడకపోవచ్చు, కానీ ఈ గడియకు వధువును వెతుక్కుంటూ ఒక దూత వచ్చాడు. 7వ సంఘకాలపు దూతగా దేవుడు లవొదికయ సంఘకాలానికి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్లుగా
7వ దూత బోర ఊదు దినములలో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. చివరి దూత వాక్యము చెప్పటము ముగించబడగానే సువార్త మర్మము సమాప్తమైంది. ఇది ప్రవక్తలు చెప్పింది కాదు, దేవుని యొద్ద నుంచి వస్తే ప్రవక్తలు చెప్పారు. రెబెకా ఆ మాటను అలాగే నమ్మింది. ఈరోజు మన వాక్యాన్ని కూడా అలాగే నమ్మాలి. అలా నమ్ముదాం. పరలోకం చూడకపోవచ్చు, నా కొరకు ఒక పరలోకము. యేసుక్రీస్తును చూడకపోవచ్చు, నా కొరకు ఒక విమోచకుడు ఉన్నాడు. ఇస్సాకుని మధ్యలో ఎలాగ రెబెకా కలుసుకుందో, మధ్యాకాశంలో నేను నా యేసును కలుసుకుంటాను. ఆయన ఈ లోకములోకి రాక మునిపే, అంటే మధ్యాకాశానికి రాక మునిపే ఇస్సాకు ఎలాగా అబ్రహాము గర్భములో నుంచి వచ్చాడో, అబ్రహాము సంతానంలో నుంచి యేసుక్రీస్తు కూడా వాగ్దాన పుత్రుడిగా శరీరం ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడిగా వచ్చాడు, నాకు రక్షణ తెచ్చాడు. ఆ రక్షణను నేను అంగీకరించాను. ఎందుకని? ఆయన పరలోకంలో నుంచి వచ్చాడుగా. ఆమేన్. ఈరోజు మన వర్తమానం ఏంటంటే మన సొంత నిర్ణయం. రెబెకా ఎలా తీసుకుంది? సంఘము నమ్మదు ఈ వాక్యాన్ని. అందుకే నేను చెప్తున్నా, సంఘము నమ్మదు. ఈ రెబెకా యొక్క తల్లిదండ్రులు వాళ్ళు నమ్మలేదు. అంటే నమ్మటం అంటే రెబెకాతో వెళ్ళటానికి ఇష్టపడలేదు, పెళ్లి కుమారుడితో జీవించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎలియాజరు అడిగాడు, మీరు నిర్ణయం తీసుకోండి. వాళ్ళు అన్నారు, నిర్ణయం మేము తీసుకోను, ఆమెకు వయసు వచ్చింది. అమ్మా, ఈరోజు మన నేత్రాలు తెరవబడ్డాయా వాక్యం విషయంలో? ఎందుకంటే దేవుడు అన్నాడు, మీ పండగలంటే నాకు అసహ్యం అన్నాడు. పురుషులు వినండి, దేవుడు అన్నాడు, స్త్రీలు వినండి, మీ పండగలంటే నేను అసహించుకుంటున్నానని చెబితే మనం పండగ చేసి ఆయన ఏం సంతోషపెడతాం చెప్పాలా? సరే, ఈరోజు సెలవు రోజు కాబట్టి చేసుకున్నాం, ఏదో తింటాం, అయిపోయింది. కానీ దేవుడు అన్నాడు, నీ పండగ దినములు, నీ అమావాస్య దినములను నేను అసహించుకుంటున్నాను. నేనైతే ఒకటే నమ్ముతా, దేవునికి అసహ్యమైంది నేను చేయను, దేవునికి సంతోషకరమైందే నేను చేస్తాను. నేను పరలోకం చూడకపోవచ్చు, కానీ రెబెకాలాగా నేను ఉందామనుకుంటాను, సుమయోన్లాగా ఉందామనుకుంటున్నాను, మరియలాగా ఉందామనుకుంటున్నాను. ఎందుకంటే ఇది పరలోకంలో నుంచి వచ్చిన వాక్యం అని ఈ గడియ యొక్క వర్తమానం. నేను నమ్మి ఆయన కలుసుకోవడానికి వెళ్ళడానికే నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ మీరు కూడా నమ్మితే మీ సొంత నిర్ణయం దేవునికి చెప్పండి. ప్రభువా, నేను సిద్ధం, నిత్యరాజ్యానికి రావటానికి నేను సిద్ధం. ప్రభువా, వధువుగా ఉండటానికి నేను సిద్ధం. హల్లెలూయా. నిన్ను కలుసుకోవటానికి నేను సిద్ధం. ఎందుకంటే ఈ రోజున మన పెండ్లి కుమారుడు, పరలోక పెండ్లి కుమారుడు భూలోక పెండ్లి కుమార్తెను కలుసుకోవడానికి ఆయన మన మధ్యకి రాబోతున్నాడు. కనుక ఆయన కలుసుకొని మనము ఆయన యుగయుగాలు జీవించే వరకు అట్టి ధన్యత, కృప మనందరికీ ఆయన వాక్యము మనకి తోడయ్యండి మనల్ని నడిపించును గాక.